హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఇలా మనం మున్గనూరులో ఉన్నాము. మున్గనూరులో ఆదర్శ్ నగర్లో ఉన్నాం, రోడ్ నెంబర్ 5లో. చూస్తున్నారు, ఇది లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అండి. ఈ కన్స్ట్రక్షన్ చేసింది మన సార్ వాళ్ళే. సో ఇప్పుడు మనం అసలు కన్స్ట్రక్షన్ ఎలా చేస్తున్నారు, అసలు ఎన్ని యాడ్స్ ఏంటి, అన్ని డీటెయిల్స్ సార్ని అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో సార్, అసలు మన ఎన్ని యాడ్స్లో ప్రాపర్టీ అసలు కన్స్ట్రక్షన్ చేసినారు? సో ఫస్ట్ ఈ వీడియో చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. సో ఇది మన ల్యాండ్ వచ్చేసి యాక్చువల్గా 165 స్క్వేర్ యార్డ్ ఉంటుంది. ఓకే సార్. సో బట్ అవుట్ ఆఫ్ 165 మన బిల్టప్ ఏరియా వచ్చేసి అరౌండ్ 1380 స్క్వేర్ ఫీట్ బిల్టప్ చేసాము. 1380. సో ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్. సార్ ఇది రోడ్ ఎన్ని ఫీట్స్ రోడ్ ఇది? సో మనకి మీరు చూసారు కదా, మన ల్యాండ్ ముందే రోడ్ ఉంటుంది. సో ఇది 25 ఫీట్ రోడ్. 25 30 లాగా కనిపిస్తుంది. 25 మనకి డ్రైనేజ్ కూడా ఆల్రెడీ వేసేసారు, శాంక్షన్ అయిపోయింది ఇక్కడ. సో ఇప్పుడు ఆ రోడ్డుకి ఈ రోడ్డుకి సిమెంట్ రోడ్ శాంక్షన్ అయింది. సిమెంట్ రోడ్ కూడా మన సీసీ రోడ్ శాంక్షన్ అయిపోయింది. రైట్. ఇంకో 2-3 months లో అది కూడా కంప్లీట్. మీరు చూసారు ఇప్పుడు మెయిన్ రోడ్ కూడా తార్ రోడ్. అవును సార్, నియర్ బై ఉంది. సార్ మెయిన్ రోడ్ నుంచి ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది సార్ మనకి హైత్ నగర్ మెయిన్ హైవే నుంచి అయితే ఇక్కడికి 2.5 kilometers ఉంటుంది. 2.5 kilometers. మనకి ఎల్బీ నగర్ మెట్రో నుంచి అయితే 8.5 ఉంటుంది మ్యాక్స్. ఒకసారి ఇది మున్సిపాలిటీ కిందకి వస్తుందా సార్? యా, ఇది తుర్కంజల్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఓకే, మున్గనూరు తుర్కంజల్ మున్సిపాలిటీ. హయత్ నగర్ నియర్ బై ఉంది. అవునా సార్, లోపలికి వెళ్తూ మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు ఫస్ట్ ఎంటర్ అయినా ఫస్ట్ పార్కింగ్ కూడా చాలా స్పేషియస్ తీసుకు సార్. ఇక్కడ ఒక మంచి కార్ పార్కింగ్ చేసుకోవచ్చు కదా. అవునవును. అంటే మనం అదే నార్మల్గా ఎక్కడ ఏ హౌస్ తీసుకున్నా కొంచెం పార్కింగ్ తక్కువ స్పేస్ ఇచ్చి ఎక్కువ ఇస్తారు కదా. సో మనకి 165 ల్యాండ్ ఉంది కాబట్టి ఒక కార్ పెట్టుకున్న ఇంకో 2 bikes పెట్టేలాగా పార్కింగ్ ప్లాన్ చేస్తాం. అవును సార్. ఈవెన్ గేట్ కూడా లేటెస్ట్ గా తీసుకున్నారు సార్, ఇది ప్రాబ్లం లేకుండా. పైన ఫాల్ సీలింగ్ అసలు లేటెస్ట్ ఉంది. ఇది ఫాల్ సీలింగ్ వచ్చి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎందుకంటే అది ఈ వుడెన్ ఫ్రేమ్స్ మీకు ఫాల్ సీలింగ్ లో నార్మల్ గా పెట్టరు, నార్మల్ పిఓపి ఫాల్ సీలింగ్ డిజైన్ చేసేస్తారు. బట్ ఇది మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి ఒక 2 lakhs ఎక్స్ట్రా అయినా పర్లేదని కన్స్ట్రక్షన్ కి కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చి ఒకసారి ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తాం. అది చూస్తున్నా సార్, మాకు చూస్తే అర్థమైపోతుంది. ఈవెన్ ఇక్కడ టైల్స్ కూడా అందరు జస్ట్ లప్పం వేసేసి డిజైన్ వేసి వదిలిపెడతారు. కంప్లీట్ టైల్స్ వేసినారు సార్. టైల్స్ ఏవి యూజ్ చేసినారు, ఏ కంపెనీ యూజ్ చేసినారు? కజారియా. మనకి ఎవ్రీథింగ్ మొత్తం ఈవెన్ బాత్రూమ్ టైల్స్ కూడా మొత్తం కజారియా. అంటే అందరికి వెల్ నోన్ బ్రాండ్, మంచి బ్రాండ్, ఎక్స్పెన్సివ్, చాలా బాగుంటది, లైఫ్ కూడా బాగుంటది. ఈవెన్ కింద కూడా మనకు ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ యూజ్ చేసినట్టున్నారు. అంటే మనం బైక్ పార్కింగ్ చేసుకున్న టైల్స్ అంటే అరిట్ అవుతాయి, ఇలా ప్రాబ్లం లేకుండా. ప్లస్ ఫ్రెండ్స్ చూస్తున్నారు, ఇక్కడ మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చినారు ఒకటి. ఎందుకంటే మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి, ఏమైనా క్లీన్ చేసుకోవడానికి కూడా ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. ప్లస్ మనకు బిల్డింగ్ చుట్టూ కూడా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా వదిలిపెట్టినట్టున్నారు సార్. 2 to 2.5 అటు సైడ్ 2 ఉంటుంది, ఇటు సైడ్ 2.5 పెట్టాం మనం. ఇది 2.5 సార్. ఈ లేన్ వచ్చేసి ఈ గల్లీ వచ్చేసి 2.5 ఉండదు, కొంచెం తగ్గుతుంది. 2.5 కి కొంచెం తగ్గుతుంది. సో ఆల్మోస్ట్ మనకి కొంచెం స్పేసెస్ గా నడవడానికి, నార్మల్ గా ఇంట్లో హౌస్ ఇద్దరు నడవచ్చు, మంచిగా ఉంది సార్. ఇక్కడ వాటర్ గురించి చెప్పారు నాకు అసలు. వాటర్ సో మనకి ఆల్రెడీ బోర్ అయితే ఉంది. బోర్ మనం ఎక్కువ కూడా కాదు, 70 feet కే బోర్ పడ్డది. బట్ దాని తర్వాత మనం ఇంకా ఎక్కువ తవ్వి మనకి విత్ సీజింగ్ కూడా వేసాం అనమాట మనకి. సో మనకి వాటర్ ప్రాబ్లం ఫ్యూచర్ కూడా ఎప్పుడు వాటర్ ప్రాబ్లం ఉండదు. 10 years గ్యారెంటీ ఇచ్చారు. ట్యాంక్ కూడా అవైలబుల్ ఉంది మనకి. పైన 1000 liters ట్యాంక్ కూడా కింద ఉందా సార్? ఆ కింద అక్కడ మనకు ఉంది కదా, అక్కడ కూడా ఒకటి సంపు కూడా ఉంది. పైన ట్యాంక్ ఉంది, కింద సంపు కూడా ఉంది. మనకు కృష్ణ వాటర్ కూడా మనం రిజిస్ట్రేషన్ కృష్ణ వాటర్ కూడా అప్లై చేసుకోవచ్చు. సార్ ఇది ఫేసింగ్ ఏంటి సార్? ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్. వెస్ట్ ఫేస్. ఇది వచ్చేసి సింహద్వారం ఫ్రెండ్స్. ఇక్కడ అసలు ఈ వుడ్ ఇది టేకేనా సార్? అవును, ఇండియన్ టేక్ యూజ్ చేసినారంట. చూస్తున్నారు సార్, వాళ్ళైతే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. అన్ని అంటే ఈ జనరేషన్ పీపుల్ ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలానే డిజైన్ చేసినారు. మనము రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. ఫస్ట్ ఎంటర్ కానీ ఇది వచ్చేసి మనకి హాల్ అన్నమాట. హాల్ కూడా చూస్తున్నారు కదా, ఎంత మంచిగా డిజైన్ చేసినారు సార్. ఇది పెయింటింగ్ ఇంత మంచిగా చేయించినారు అసలు. సో యాక్చువల్గా అదే ఇప్పుడు మనకి నార్మల్గా ఈ ఏజ్డ్ పర్సన్స్ చూస్తే వాళ్ళ బయ్యర్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తాడో వాళ్ళ బడ్జెట్లో ఉండేటట్టు ఎట్లా కట్టేస్తారు. సో బట్ మనం ఏంటంటే సరే ఫస్ట్ టైం చేస్తున్నాం కదా, ఒక ఇందాక మీకు చెప్పినట్టే కన్స్ట్రక్షన్ మనం ఒక 3-4 lakhs ఎక్స్ట్రా పెట్టాం మొత్తంకి. సో ఇది ఈ రాయల్ పెయింటింగ్ అనేది నార్మల్గా ఎయిర్ మనకి ఏదో ఒక పెయింట్ వేసేసి జస్ట్ లుక్ కోసం పెడతారు. బట్ మనకి ఎవ్రీ వాళ్ళకి 12,000 ఎక్స్ట్రా పెట్టి మరి ఇది ఎందుకు వేయించామంటే ఒక మంచి లుక్ వచ్చి మీకు చూస్తే కలర్స్ కూడా మీకు చాలా డీసెంట్ కలర్ ఉంటాయి. నార్మల్గా హడావిడి కాకుండా నీట్గా ఉన్నాయి కలర్స్ కూడా. ఈ మనకి పిఓపి డిజైన్స్ కానీ
కానీ అంతా కొంచెం లేటెస్ట్ గా థింక్ పైన ఫాల్ సీలింగ్ కూడా కదా సార్, చాలా నీట్ గా ఉంది. అండ్ ఈ ఎస్పెషల్లీ ఈ ఆర్చ్ చూస్తున్న ఈ ఆర్చ్ కూడా మాకు వుడెన్ తో చేయించుకుంటారు. కొత్త మీరు బిఫోర్ చేయించి ఎందుకు ఇచ్చామంటే మనకి ఇది మొత్తం మనకి హాల్ కిందకే వస్తుంది. బట్ ఎల్ షేప్ హాల్ కిందకి వస్తుంది. అంత స్పేషియస్ ఉన్నా సరే మనకి కొంచెం ప్రైవసీ ఉండేది కాబట్టి ఇక్కడ ఎవరైనా ఎంట్రీ గెస్ట్లు వచ్చినా ఇక్కడ సోఫా సెట్ లాంటిది వేసుకుంటే సో మనకి హాల్లో మొత్తం ఏం డిస్టర్బెన్స్ కాకుండా మన ఫ్యామిలీ మెంబర్స్ కూర్చోవడానికి చాలా స్పేషియస్. ఈ హాల్ స్పేషియస్ ఉంది. దీనిలో మనం డైనింగ్ లా యూజ్ చేసుకోవచ్చు, హాల్ లా యూజ్ చేసుకోవచ్చు. అవును, ఇక్కడ మనం ఫాల్ సీలింగ్ కూడా వేసింది రాయల్ పెయింటింగ్ దే వేయించాం. ఇది కూడా ఎందుకంటే మనకి కొంచెం లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది, ఇది కాస్ట్ ఎక్కువ ఉన్నా కానీ. సో అదే కాకుండా లుక్ కూడా మీరు చూడొచ్చు. అదే సార్ లుక్ అసలు చాలా బాగుంది. లేటెస్ట్ గా ఈవెన్ మనకు లైట్స్ కానీ, లైట్స్ కూడా మీరు ఎక్కడెక్కడ ఎంత నీడో అంతవరకు పెట్టించారు. ప్లస్ ఇది టీవీ యూనిట్ కోసం ఇది డిజైన్ చేసినారు. అవునవును, ఓకే, టీవీ యూనిట్స్ కోసం డిజైన్ చేసినారు ఫ్రెండ్స్. మనం ఇన్ ఫ్యూచర్ మనం కబోర్డ్స్ కూడా చేయించుకుంటే ఈ స్పేస్లో మంచి లుక్ వచ్చేసేస్తుంది. ప్లస్ డోర్స్ కూడా మీకు వెంటిలేషన్ కూడా ప్రాబ్లం లేకుండా 4x4 తీసుకున్నారు. ఇక్కడ వెంటిలేషన్ మెయిన్ పార్ట్ మీద తీసుకుంటే మీరు ఏ రూమ్ తీసుకున్నా ప్రతి రూమ్కి ఒక కిటికీ కానీ విండో నాకు మ్యాండేటరీ ఎందుకు పెట్టండి, ఈవెన్ పూజ గది చిన్న రూమ్కి కూడా. సో మనకి వెంటిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఏదో సిటీలో మెయిన్ పీపుల్ సఫర్ అయ్యేది వెంటిలేషన్ ఒకటి, పార్కింగ్ ఒకటి. అవునవును, ఆ రెండు మీరు కాంప్రమైజ్ కాలేదు. అంటే ఇప్పుడు నేను కూడా హౌస్ కొనాలని అనుకుంటే నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే సో నేనుంటే ఎలా ఉండాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని వెంటిలేషన్ ప్రాబ్లం ఏం లేకుండా చూసాం. సార్ మనం ఒకసారి బెడ్రూమ్ చూద్దామా సార్? మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు ఫ్రెండ్స్. అంటే సార్ వచ్చేసి సాఫ్ట్వేర్, వీళ్ళు ఏంటంటే ప్యాషన్తో ఇది కట్టించడం జరిగింది. వీళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ అన్నట్టు. అంటే ఒక పీపుల్, ఈ జనరేషన్ పీపుల్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలా వీళ్ళు డిజైన్ చేసినారు ఈ హౌస్ వచ్చేసి. వీళ్ళ పెయింటింగ్స్ కూడా చూసుకుంటే ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క టైప్. ప్లస్ ఏంటంటే మరి హార్బుల్ ఇట్లా కొట్టొచ్చినట్టు కాకుండా మంచి లైట్ పెయింట్స్ తీసుకున్నారు. పిస్తా కలర్ కానీ, లావెండర్ కలర్స్ కానీ మంచి మంచి కలర్స్ తీసుకోవడం జరిగింది. వీళ్ళు స్విచ్ బోర్డర్స్ కానీ, లైట్స్ కూడా అన్ని మీరు స్విచ్ బోర్డ్స్ కూడా చూడొచ్చు. కొంత దగ్గరికి వచ్చాను. ఇది యాంకర్ బ్రాండ్ సార్, మనకి బ్రాండ్ కనిపిస్తుంది. యాంకర్ తీసుకున్నారు. మనకి వాడిన ప్రతిదీ మొత్తం అదే ఉంటుంది సహా. లైట్స్ కూడా పానాసోనిక్ అలాంటి మంచి బ్రాండ్స్ యూజ్ చేసినారు. నెక్స్ట్ ఇది వచ్చేసి వాష్రూమ్ అండి. వాష్రూమ్ కూడా అంతా రెడీ చేసినారండి. వేరే దగ్గర పోతే కొంచెం పెండింగ్ ఉంటాయి, ఇక్కడ వీళ్ళు కాదు. వాష్రూమ్ కూడా అంతా రెడీ చేసి పెట్టేసినారు. మనం ఇవాళ వచ్చేసి రేపు కొబ్బరికాయ కొట్టుకొని లోపలికి రావడమే. ఇక్కడ నార్మల్గా మనకి వాష్రూమ్ లో కూడా 1 feet టైల్స్ వాడతారు, కొంచెం తక్కువ కాస్ట్కి వస్తాయని. బట్ మనం కొంచెం ఎక్స్ట్రా పెట్టి మనకి 2 feet 2x2 ఉన్నాయి అవన్నీ. రైట్, ఇది మనకి ఓన్లీ మనకి గేటెడ్ కమ్యూనిటీస్ లో యూస్ అలాంటి బట్టలు యూజ్. సో ఆ ఇంటెన్షన్ తో ఒక 5,000 ఎక్స్ట్రా అయినా పర్లేదు, కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ ఇద్దాం. సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఒక ప్రాపర్టీ ఎవరికైనా నచ్చి లోన్కి వెళ్దాం అనుకున్నారు అనుకోండి, లోన్ మనకి 70 to 80% లోన్ వచ్చేస్తుంది. లోన్ కూడా వస్తుంది. కామన్ బాత్ కూడా ఇది అది దాంట్లో వచ్చేసి వెస్టర్న్, దీంట్లో వచ్చేసి ఇది రైట్. మనకి ఎందుకు కామన్ కి వెస్టర్న్ కాకుండా ఇండియన్ వర్షన్ ఇచ్చామంటే నార్మల్ గా గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు ఎక్కువ యూస్ చేస్తుంటారు కదా, సో అందుకని అది ఇచ్చాము. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎవరికన్నా కస్టమర్కి ఇంట్రెస్టెడ్ ఉండి మాకు వెస్టర్నే కావాలి ఇది కూడా అంటే మనమే పెట్టిస్తాం. అది కూడా అసలు లోన్ వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారా సార్? ఉన్నారు. వాళ్ళే మొత్తం ప్రాసెస్ కూడా మొత్తం ప్రాసెస్ చేపిస్తారు. మనకి మంచి సిబిల్ స్కోర్ ఉంటే సో దే విల్ ఆల్మోస్ట్ 70 to 80% వచ్చేసేస్తారు. ఓకే, చూసిన ఫ్రెండ్స్, ఇది వచ్చి మనం హాల్లో డైనింగ్ లా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ సింక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ప్లస్ విండోస్ ఉన్నాయి. మనం నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఉందండి. మనకు హాల్లో ఫస్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూసినాం కదా, మాస్టర్ బెడ్రూమ్ రాని మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది. మన బెడ్రూమ్కి ఎంటర్ అవుతుంటే డోర్స్ చూస్తున్నారు కదా, డోర్స్ విషయంలో వీళ్ళు కూడా ఇక్కడ కాంప్రమైజ్ కాలేదండి. లేటెస్ట్ ఇప్పుడు రన్నింగ్ ఏవైతే ఉన్నాయో ఆ డిజైన్సే తీసుకోవడం జరిగింది. ఈవెన్ ప్రతి డోర్కు లాక్ సిస్టమ్ కూడా ఇచ్చినారు వీళ్ళు. సో ఈ లాక్ సిస్టమ్ మనం 5,000 6,000 ఎక్స్ట్రా పెట్టి ఎందుకు తీసుకున్నామంటే, నార్మల్గా బెడ్రూమ్కి మనకి ఏదైనా పర్సనల్గా లాక్ వేసుకుని వెళ్ళినప్పుడు ఇట్లా గడి పెట్టేసి వెళ్ళిపోతారు. అవును సార్. సో అది మనకి కొంచెం కాపీ చేయడానికి ఇట్లా ఉంటుంది కాబట్టి కొంచెం సెక్యూరిటీ మనం ఉంటే ఎలా ఉంటాం అనుకొని ఈ స్మార్ట్ లాక్ తీసుకున్నాం మనం. ఇది ఈచ్ బెడ్రూమ్కి ఈ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్కి మనం 12,000 ఎక్స్ట్రా పెట్టి మరీ తీసుకొని వేయించాం. అది మనకి డోర్లో ఇన్బిల్ట్ అయి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మంచి ఒక పెయింటింగ్ తీసుకోవడం జరిగింది. మన చిల్డ్రన్ పెయింట్స్ కూడా చెప్పి కాంప్రమైజ్ అవుతారు అనుకున్నాను, ఇక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. ఈవెన్ ఫాల్ సీలింగ్ కూడా కాంప్రమైజ్ కాలేదండి. ఇక్కడ కూడా చాలా నీట్గా ఉంది. అంటే కలర్స్ చూసుకుంటే మరి ఎబ్బట్టిగా కాకుండా చాలా నీట్గా తీసుకోవడం జరిగింది. ఈవెన్ షెల్ఫ్స్ కూడా చిల్డ్రన్స్కి ఎన్ని మన క్లోత్స్ పెట్టుకోవడానికి కానీ, ఏమైనా ప్లే థింగ్స్ పెట్టుకోవడానికి కానీ చాలా షెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది. మనము బోర్డ్స్ అంటే కబోర్డ్స్ పెట్టుకోవచ్చు. ఇన్కేస్ కబోర్డ్స్ ఇప్పుడే పెట్టుకోలేము, మనం హౌస్ కొని కొంచెం టైం తీసుకుందామన్నా కానీ ఈ షెల్ఫ్తో వీటితో అడ్జస్ట్ కావచ్చు అన్నట్టు. అంత మంచిగా డిజైన్ చేసినారు.
ప్లస్ మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి మనం బయటికి వెళ్తే ఇక్కడ మనకు వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. రైట్ సైడ్ వచ్చేసి వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకి ప్రాపర్టీకి 2 వాష్ ఏరియాస్, ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి 2 ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్ మనకు గ్రానైట్ తీసుకోవడం జరిగింది. మనకు ఇక్కడ వచ్చేసి బోరు వచ్చేసి ఇక్కడే అండి, ఇక్కడ సంపు బోరు 2 ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అంటే ఒకటి సంపు వచ్చేసి మనం కృష్ణ వాటర్ కోసం, బోర్ వచ్చేసి కామన్గా ఇవ్వడం జరిగింది. వాటి కనెక్షన్స్ కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ వాల్స్ కూడా ఇచ్చేయడం జరిగింది. అంటే ఈ ప్రాపర్టీ నేను చూస్తున్నాను కదా, మంచి అంటే ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంట, వచ్చే కస్టమర్స్ ఎలా సఫర్ కాకుండా ఓనర్స్ వాళ్ళ కోసం మంచి డిజైన్ చేసేసి ఇచ్చినారు. మనం ఇప్పుడు కిచెన్ చూద్దాం ఫ్రెండ్స్. కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్, హాల్ నుంచి వెళ్ళగానే ఓపెన్ కిచెన్ ఒకటి ఉంది. కిచెన్ కూడా మంచి స్పేషియస్గా తీసుకున్నారు. మనకు ఫ్లోర్ కూడా చూస్తుంది, దీని మీద కంప్లీట్ గ్రానైట్ యూజ్ చేసినారు, మంచి గ్రానైట్ యూజ్ చేసినారు. ప్లస్ షెల్ఫ్స్ కూడా మనకి ఎన్ని సామాన్లు పెట్టుకున్నా సరిపోయేటట్టు లెఫ్ట్ రైట్ మొత్తం షెల్ఫ్స్ చేయడం జరిగింది. పైన కూడా షెల్ఫ్స్ ఇచ్చినారు. ప్లస్ మనకు వంట రూమ్లో ఏంటంటే ఇంకా వెంటిలేషన్ కావాలంటే విండోతో సహా మనకి ఇక్కడ డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మనకు ఆల్రెడీ 1.5 ఫీట్ వదిలిపెట్టుకున్నామని చెప్పేసి అన్నాం కదా, అలా మనకు స్పేషియస్గా ఉండడం ప్లస్ వెంటిలేషన్ కోసం ఇలా కూడా ఇవ్వడం జరిగింది. ఇదే కిచెన్లో మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి పూజా గది ఇవ్వడం జరిగింది. పూజా గది కూడా మంచిగా నీట్గా ఉందండి. పూజా గదిలో కూడా మళ్ళీ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక చిన్న విండో కూడా ఇవ్వడం జరిగింది. ప్లస్ మనకి వాస్తు ప్రకారం ఏంటంటే పూజా గది వంట రూమ్లో వాష్ బేసిన్లో యాడ్ కావద్దు అంటారు. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఒక 4 ఇంచెస్ అలా కూడా వదిలిపెట్టినారు. ప్రాపర్టీ కూడా ఏంటంటే కంప్లీట్ వాస్తు ప్రకారం ఉందండి. ఏంటంటే వీళ్ళు ఎడ్యుకేటెడ్ కాబట్టి వాస్తు విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈ ప్రాపర్టీని డిజైన్ చేయడం జరిగింది. సార్ అసలు ఈ ప్రాపర్టీని మనం ఎంత కాస్ట్ అనుకుంటున్నారు, ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? సో మనం వచ్చేసి ఇంతకుముందు 92 అలా చెప్పాము. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడున్న మార్కెట్ ఇది బట్టి మనం ఎక్కువ చెప్పచ్చు. బట్ మనకు అలా చెప్పడం ఇష్టం లేకుండా 88 చెప్తున్నాము. ఓకే, దాంట్లో మనకి కొంచెం నెగోషియబుల్ ఉంటుంది, స్లైస్ నెగోషియబుల్ ఉంటుంది. సో ఒకసారి వచ్చి నచ్చి మాట్లాడితే ఒక 1 lakh అటు ఇటు చేశారు. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, నేను ఏంటంటే ఓనర్ అన్నట్టు డైరెక్ట్ మనతో మాట్లాడేది. సార్ నెంబర్ నేను వీడియో మీద డిస్ప్లే చేస్తాను. మీరు ఏం చేయండి అంటే ఒకసారి సార్కి కాల్ చేయండి, ప్రాపర్టీ నచ్చినట్టుంటే లొకేషన్ అన్నీ షేర్ చేస్తాను. మన డిస్క్రిప్షన్ కూడా అన్ని డీటెయిల్స్ ఇస్తాము. మీరు సార్ని డైరెక్ట్ కన్సల్ట్ కావచ్చు. ఈ ప్రాపర్టీ ఏంటంటే అన్నిటికీ నియర్ బై ఉందండి. ఇక్కడ మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, ప్లస్ రోడ్ ఫెసిలిటీ కూడా చాలా ఉంది. మన విజయవాడ టు హైదరాబాద్ హైవేలో మనం 24 hours వెహికల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ప్లస్ జొమాటో, స్విగ్గీ, ప్లస్ ఊబర్ ఇలాంటి కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి నవేడేస్. సో ఇంతకుముందే మేము స్విగ్గీలో ఆర్డర్ చేసుకుని ఇక్కడే తిన్నాము. చూస్తున్నారు ఫ్రెండ్స్, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇదేంటే రెడీ టు వాక్ పై మీరు ఎలా సఫర్ గారు. ప్లస్ మన సిటీలో ఒక 88 lakhs ప్రాపర్టీ వస్తుందంటే చాలా బెస్ట్ అండ్, ఎందుకంటే సిటీలో ఏ ప్రాపర్టీ టచ్ చేసినా కానీ 1 CR ఎబోనే ఉంది. ఇప్పుడు మనకి యాక్చువల్గా ఇక్కడ ల్యాండ్ కాస్టే 34,000 35,000 నడుస్తుంది. మీరు జస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోండి, 165 square yards into 35,000 వేస్తే మీకు ల్యాండ్ కాస్ట్ అరౌండ్ 57 to 58 lakhs పడుతుంది. 56 నుంచి 58. మనం ఒక మీరు ఇంత 165లో 1380 square feet తోటి బిల్టప్ ఏరియాతో మీరు అజ్యూమ్ చేసుకోండి కన్స్ట్రక్షన్ ఎంత అవుతుంది. అట్లీస్ట్ 24 to 25 lakhs అవుతుంది. అది చెప్తున్నా సార్, మీరు చెప్తా ఇది నియర్ 1 CR ప్రాపర్టీ, రైట్. కాకపోతే 88కి వస్తుందంటే చాలా రీజనబుల్ ప్రాపర్టీ అని చెప్పి చెప్పాలి. ఫ్రెండ్స్ చూస్తున్నారు, చాలా రీజనబుల్ ప్రాపర్టీ. సార్ వాళ్ళు కూడా మంచి ఫ్రెండ్లీ అన్నట్టు, నెగోషియబుల్. మీకు ఎంత ఓపెన్గా అడిగేయండి, సార్ కూడా ఓపెన్గా చెప్పేసేస్తారు, అదేం లేదు. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మన యూట్యూబ్ ఛానల్లో మనం షేర్ చేస్తూనే ఉంటాం. ఇలాంటి ప్రాపర్టీస్ మీరు చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్, దాన్ని కూడా ఫాలో అవ్వండి. మీకు ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇస్తాం. థ్యాంక్ యూ సార్, నైస్ టు మీట్ యూ. ఇలాంటి ప్రాపర్టీస్ మీరు చాలా కట్టాలి, ప్లస్ మా ఛానల్లో మీరు ప్రమోషన్ చేయాలి. షూర్. నైస్ టు మీట్ యూ సార్. నైస్, థ్యాంక్ యూ.